హైదరాబాద్లో ఆక్రమణలు అక్రమ నిర్మాణాలపై కొరడ ఝుళిపిస్తున్నారు జీహెచ్ఎంసీ సిబ్బంది. బంజారాహిల్స్, కుత్బుల్లాపూర్, ఆల్వాల్, బాలాజీనగర్, భగత్ సింగ్ నగర్, ఆరాంఘర్ చౌరస్తా, ఆల్వాల్, సుభాష్ నగర్, బేగంపేట్ తదితర ప్రాంతాల్లో కూల్చివేతలు చేస్తున్నారు. పక్క ఆధారాలతో రంగంలో దిగుతున్న జీహెచ్ఎంసీ పోలీసుల సహకారంతో ఆక్రమణల్ని కూల్చివేస్తోంది. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో మటుకు అధికారులకి చుక్కెదురవుతోంది. అక్రమ నిర్మాణాలుగా గుర్తించి కూల్చేందుకు వెళ్లిన అధికారులకి షాక్ ఇస్తున్నారు యజమానులు. తమ వద్ద అన్ని అనుమతులు ఉన్నాయని పత్రాలు చూపిస్తున్నారు. అన్ని పర్మిషన్లు తీసుకుని తర్వాత కట్టామని ఎలా కూల్చుతారని ప్రశ్నిస్తున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో కోర్టు స్టే ఆర్డర్లు సైతం చూపిస్తున్నారు. మరోవైపు కూల్చివేతల్ని ఇలాగే కొనసాగించాలని ఆదేశించారు ముఖ్యమంత్రి కేసీఆర్. కఠినంగా వ్యవహరించాలని కూడా సూచించారు. ఇప్పటివరకు ఎన్ని చోట్ల కూల్చివేశారో వాటికి సంబంధించిన సమాచారాన్ని తనకు అందించాలని కోరారు చీఫ్ మినిస్టర్. అక్రమ నిర్మాణాల కూల్చివేతలకు సంబంధించి కఠినంగానే కొనసాగాలని నిర్ణయించింది ప్రభుత్వం. ఇంకా ఎటువంటి నిర్ణయాలు ఉండబోతున్నాయి, కార్యాచరణ ఎలా ఉండబోతోంది జీహెచ్ఎంసీది ప్రభుత్వాన్ని పూర్తి సమాచారం మా ప్రతినిధి మహేష్ లెవెల్ అందిస్తారు. మహేష్, ఉదయం నుంచి కూడా జీహెచ్ఎంసీ పరిధిలో ఏ ప్రాంతాల్లో ఇప్పటివరకు ఎన్ని అక్రమ నిర్మాణాలని కూల్చివేసి ఉంటారు, ఏం జరుగుతుంది, లేటెస్ట్ అప్డేట్ ఏమిటి గ్రౌండ్ లెవెల్లో? ఈ రోజు జీహెచ్ఎంసీ అధికారులతో మంత్రి కేటీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం సెక్రటేరియట్లో సిఎస్ ఛాంబర్లో జరిగింది. సిఎస్ రాజీవ్ శర్మతో పాటు మున్సిపల్ శాఖ స్పెషల్ సిఎస్ ఎంజీ గోపాల్, అదేవిధంగా హెచ్ఎండిఏ కమిషనర్ చిరంజీవులు, జలమండలి కమిషనర్ దానకిషోర్, జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డిలతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని మంత్రి కేటీఆర్ నిర్వహించారు. ఈరోజు హైదరాబాద్లో వర్ష ప్రభావం తర్వాత నెలకొన్నటువంటి పరిస్థితులు, పరిణామాలపైన వారు సుదీర్ఘంగా సమీక్షించారు. ఈ సమీక్షిస్తున్నటువంటి సమయంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఫోన్ చేశారు. జరుగుతున్నటువంటి పరిస్థితులను వారు అడిగి తెలుసుకున్నారు. అయితే ప్రధానంగా ఏదైతే రోడ్ ఎంక్రోచ్మెంట్స్ పైన జీహెచ్ఎంసీ కూల్చివేతలు కొనసాగిస్తుందో ఈ కూల్చివేతలకు సంబంధించినటువంటి విషయంలో అదేవిధంగా ముందుకు సాగాలని కఠినంగానే ఉండాలని చెప్పేసి ముఖ్యమంత్రి అధికారులకు చెప్పడం జరిగింది. దీంతో పాటు ఇప్పటివరకు ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో ఎన్ని కూల్చివేతలు జరిగాయి, ఏ విధమైనటువంటి స్పందన ప్రజల నుంచి వస్తున్నటువంటి విషయంపైన రిపోర్ట్ ఇవ్వాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి సిఎస్ని అదేవిధంగా మంత్రి కేటీఆర్ని కూడా ఆదేశించారు. అయితే మరొక వైపు రోడ్ల విషయంలో కూడా అధ్వానంగా తయారైనటువంటి జీహెచ్ఎంసీ రోడ్ల విషయంలో యుద్ధ ప్రాతిపదికన రోడ్ల మరమ్మత్తు చేపట్టాలని చెప్పేసి కూడా ప్రభుత్వం నిర్ణయించింది. జీహెచ్ఎంసీకి పూర్తి అండదండలు కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా ఈరోజు జరిగినటువంటి సమీక్ష సమావేశంలో నిర్ణయించారు. అంతేకాకుండా వివిధ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి 30 మంది డిఈ స్థాయి అధికారులను వెంటనే జీహెచ్ఎంసీకి పంపించాలని, అంటే రేపటిలోగానే 30 మంది అధికారులను రిపోర్ట్ చేసే విధంగా ఆదేశాలు ఇవ్వాలని చెప్పేసి ఒక్కో సర్కిల్కి ఒక్కో అధికారి, ప్రస్తుతం ఉన్నటువంటి 24 సర్కిల్తో పాటు మరొక 6 ప్రపోజల్ సర్కిల్స్, మొత్తం 30 సర్కిల్స్కి 30 మంది డిఈ స్థాయి అధికారులని ఈ రోడ్ల మరమ్మతుల కొరకు ఇన్ఛార్జ్గా నియమించాలని చెప్పేసి కూడా ప్రభుత్వం ఈరోజు జరిగినటువంటి ఉన్నత స్థాయి సమీక్ష సమావేశాలు నిర్ణయించారు. దీంతో పాటు ఏదైతే ఈ ఆక్రమణల పైన డ్రైవ్ కొనసాగుతుందో, కూల్చివేతల డ్రైవ్ కొనసాగుతుందో ఈ డ్రైవ్ను కూడా పూర్తి స్థాయిలో కంటిన్యూ చేయాలని చెప్పేసి, అవసరమైతే అదనపు సిబ్బందిని కూడా కేటాయించాలని చెప్పేసి ఈరోజు జరిగినటువంటి సమీక్ష సమావేశాలు నిర్ణయించారు. పరితోష్, మహేష్, కొన్ని ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తున్నప్పుడు క్లియర్ వయోలేషన్ అని తెలుస్తున్నప్పటికీ పేపర్లు ఉన్నాయని చెప్తున్నారు జీహెచ్ఎంసీ సిబ్బందికి. ఇటువంటి పరిస్థితులు అయినప్పుడు జీహెచ్ఎంసీ సిబ్బంది ఎలా ముందుకు పోతున్నారు, అలాగే పెద్ద భవంతులు ఎన్ని కూల్చారు పొద్దు నుంచి? పరితోష్, ఇప్పటివరకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం చాలా చోట్ల కూడా ఇటు బంజారాహిల్స్ కానీ, రోడ్ నెంబర్ 11 విషయంలో కానీ, ఆల్వాల్ కానీ, శేర్లింగంపల్లి కానీ, అరంగర్ చౌరస్తా సంబంధించినటువంటి విషయంలో కానీ ఏదైతే కమర్షియల్ సంబంధించినటువంటి బిల్డింగ్స్ ఉన్నాయో వాటిని అన్నింటిని కూడా కూల్చేస్తున్నారు. అయితే కొన్ని చోట్ల ప్రభుత్వ ఎవరైతే సిబ్బంది వెళ్తున్నారో కూల్చివేత కొరకు అక్కడ వాళ్ళకి ప్రతిస్పందన ఎదుర్కోవడమే కాకుండా వారు ఏదైతే స్టే తీసుకొచ్చుకున్నటువంటి విషయం పైన కూడా వాళ్ళు స్టే పేపర్లను కూడా చూపెడుతున్నటువంటి నేపథ్యంలో కొన్ని చోట్ల వెనుదిరుగుతున్నటువంటి పరిస్థితి కూడా. అయితే ఇప్పటికే ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. చాలా చోట్ల హైకోర్టులో కానీ, అదేవిధంగా కింది స్థాయి కోర్టులో కానీ అక్రమ నిర్మాణదారులు స్టేలు తీసుకొచ్చుకున్నటువంటి పరిస్థితి ఉంది. దీని కొరకు ప్రత్యేకమైనటువంటి చర్యలు కూడా తీసుకుంటామని చెప్పేసి ఇప్పటికే ముఖ్యమంత్రి చెప్పారు. అంతేకాకుండా 2 రోజుల క్రితం ముఖ్యమంత్రి కేసీఆర్ తాత్కాలిక
చీఫ్ జస్టిస్గా ఉన్నటువంటి హైకోర్టు చీఫ్ జస్టిస్గా ఉన్నటువంటి రమేష్ రంగరాజన్ కూడా కలిసి ఈ విషయాలపైన కూడా చర్చించడం జరిగింది. ఏదైతే స్టేలు ఉన్నాయో స్టేలను వెకేట్ చేపించేటువంటి ప్రయత్నం వారు చేస్తున్నటువంటి నేపథ్యం. దీంతో పాటు ఏదైతే ప్రత్యేకంగా ఒక ట్రిబ్యునల్ను కూడా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. ఒకవేళ నిన్న కనుక కేబినెట్ కనుక జరిగి ఉంటే ట్రిబ్యునల్ ఏర్పాటుకు సంబంధించి ఆ కేబినెట్ ఈ నెల 26న జరిగి ఉంటే దాంట్లో ఆమోదం కూడా జరిగేటువంటిది. ఏదైతే టౌన్ ప్లానింగ్ ట్రిబ్యునల్ ఉందో ట్రిబ్యునల్ కూడా ఏర్పాటు చేసేసి ఈ అక్రమ నిర్మాణాలపైన కఠినంగా వివరించేందుకు చర్యలు తీసుకుంటుంది. రైట్, థ్యాంక్ యూ మహేష్. అటు కుత్బుల్లాపూర్ ప్రకాశం పంతులు నగర్ లో సాగుతున్న కూల్చివేతలపై గ్రౌండ్ రిపోర్ట్ మా ప్రతినిధి కమల్ అక్కడ నుంచి అందిస్తారు. కమల్, అక్కడ పరిస్థితి ఏమిటి? పరితోష్, ప్రస్తుతం మనం కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రకాశం పంతులు నగర్ జయశంకర్ కాలనీల వద్ద ఉన్నాము. ప్రస్తుతం మనం చూసినట్టయితే ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ నాలాకు నీరంతా కూడా సూరారం చెరువు నిండి ఇటు ఈ నాలా ద్వారా బయటికి వెళ్తుంది. ఈ రోజు ఉదయం నుంచి కూడా జిహెచ్ఎంసీ అధికారులు నాలా పైన ఏవైతే అక్రమ కట్టడాలు కట్టారో వాటన్నిటిని కూడా కూల్చివేశారు. మనం ఈ దృశ్యాలను చూసినట్టయితే ఇదంతా కూడా పిల్లర్లను కూడా పూర్తిగా తొలగించడం జరిగింది. మరోవైపు ఆ ఇళ్లను కనుక నాలా పైన నిర్మాణం చేసుకున్నటువంటి ఇళ్లను ఒకసారి పరిశీలిస్తే మనం కుడివైపుకు ఆ నాలాకు దగ్గరలో ఉన్నటువంటి ఆ ఇళ్లను కనుక పరిశీలిస్తే వాటన్నిటికీ కూడా అధికారులు నోటీసులు జారీ చేశారు. వెంటనే నాలా పైన ఉన్నటువంటి ఇప్పుడు ఏవైతే విజువల్స్లో కనిపిస్తున్నాయో ఆ కట్టడాలన్నింటినీ కూడా వెంటనే తొలగించాలి, ఆ కాంపౌండ్ వాళ్ళను తొలగించాలంటూ కూడా నోటీసులు జారీ చేశారు. ఆ చివరి వరకు కూడా ఇళ్లను పరిశీలిస్తే ఆ చివరి వరకు ఉన్నటువంటి ఇళ్లన్నీ కూడా నాలా పైన కట్టడాలు కట్టుకున్నటువంటివే అని కూడా అధికారులు గుర్తించారు. కొద్దిసేపటి క్రితమే అధికారులంతా కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఈరోజు ఉదయం ఎన్ని గంటలకు వచ్చారండి అధికారులు? ఉదయం 11:30, 12 గంటలకు వచ్చారండి. వచ్చి క్రెయిన్ తీసుకొచ్చి కమిషనర్ మమత గారు, ఎమ్మెల్యే గారు, వివేక్ గారు, కార్పొరేటర్ శేషగిరి గారు అందరూ వచ్చారండి. అదే నాలా మీద కట్టారు అని ఆక్యుపై చేసి ఉన్నాయని వాటర్ పోవటం కోసం ఎమర్జెన్సీ పర్పస్ అని క్లీన్ చేశారు మొత్తం. అది మీరు గతంలో ఎప్పుడైనా చూసారా? ఇప్పుడే చూడటం ఫస్ట్ టైం అండి. ఎంక్రోచ్మెంట్స్ నాలా పైన నిర్మాణాలు ఉన్నాయి కదా, అవన్నీ అంత ముందు సంగతి ఏమో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం ఇమీడియట్లీ యాక్షన్ తీసుకుంటున్నాము. అన్ని చోట్ల తీసుకున్నాం మేడం, ఇక్కడ కూడా తీసుకుంటున్నాం. దీనికి ఎవరు రికమెండేషన్ కూడా చెల్లదు. మన కేసీఆర్ గారు చెప్పారని చెప్పారు మేడం. ఈ రోజు డిమాలిష్ చేయడం ద్వారా, అంటే ఈ రోజు ఏదైతే నిర్మాణాన్ని తొలగించారో దాని ద్వారా ఎట్లా ఉంది అంటే వాటర్ ఫ్లోటింగ్ ఉందని అంటున్నారు. మాకైతే ఏం తేడా తెలియలేదంటే ఇంకా ఇక్కడ వరకు ఉందని వాళ్ళు చెప్తున్నారు. మనకేం ఐడియా లేదండి. అది తీయటం వల్ల వాటర్ ఎక్కువగా పోతుందని చెప్పారు. దానివల్ల అక్కడ పైనుంచి వచ్చే దానికి ప్రాబ్లం లేకుండా ఉంటుంది, కిందకి ఫ్లోటింగ్ బాగా ఉంటుందని అంటున్నారు. ఈ ఫంక్షన్ హాల్ కానీ చుట్టుపక్కల ఇళ్ళకి కానీ ఏం చెప్పారు అధికారులు? అది గోడ కట్టిస్తామన్నారండి. ఫంక్షన్ హాల్ కాడ నుంచి మొత్తం ఇదంతా జేమ్స్ వచ్చి మెజర్మెంట్ అయి తీసి గోడ కట్టించి ఇక్కడ కాలం మీద కూడా రహదారి మళ్ళీ చేస్తామని చెప్పారు. ఇది మొత్తానికి ఎక్కడైతే అక్రమ కట్టడాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా అధికారులు ఈరోజు ఉదయం నుంచి కూడా తొలగిస్తూనే ఉన్నారు. ఈ నాలాకి సంబంధించి గతంలో నిర్మించినటువంటి పిల్లర్లను తొలగించడంతో పాటు ఎవరైతే నాలా పైన ఇల్లు నిర్మించుకున్నారో వారందరికీ కూడా వెంటనే తొలగించుకోవాలంటూ కూడా నోటీసులు ఇచ్చి వెళ్లారు. ఈ రోడ్డునంతా కూడా బ్రేక్ చేయడం ద్వారానే, ఈ రోడ్డును తొలగించడం ద్వారానే ఈ నీళ్ళంతా కూడా వెళ్ళిపోతుంది. లేదంటే ఈ కనిపిస్తున్న నీళ్ళన్నీ కూడా చుట్టుపక్కల కాలనీలను గత 2-3 రోజులుగా చుట్టుపక్కల కాలనీలను ముంచెత్తాయని చెప్పి కూడా కాలనీ వాసులు అంటున్నారు. మొత్తంగా నాలాల పైన ఉన్నటువంటి అక్రమ కట్టడాలను తొలగించడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు మాత్రం కఠినంగా వ్యవహరిస్తాం, ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని చెప్పి కూడా చెప్తున్నారు. పరితోష్. రైట్, థ్యాంక్ యూ కమల్.